అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మేము మా ఇంట్లో ప్రత్యేకమైన పూజను చేసుకున్నాము. ఎందుకంటే మా జీవితంలోనే ప్రత్యేకమైన రోజు కాబట్టి అదేనండి. ఈరోజు మా యానివర్సరీ డే, మా పెళ్లి రోజు. సో, అయోధ్య నుండి అయితే శ్రీరాముడిని మా ఆయన తీసుకొచ్చేసారు. ఆయనను కూడా మా ఇంట్లో నెలకొల్పుకున్న తర్వాత ఈ విధంగా పూజనైతే చేసుకున్నామండి. ఇక మా హస్బెండ్ అన్నారు పూజ అయిపోగానే మనం కొద్దిసేపు బయటికి అలా వెళ్ళేసి వద్దాము, ఏదైనా గుడిలో దర్శనం చేసుకొని వద్దామంటే సరే అని చెప్పేసి మా ప్రయాణాన్ని మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. పూరి అయితే ఎంతో అందంగా ఫ్లవర్స్ కూడా పెట్టుకుంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక పిల్లలిద్దరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా డేస్ తర్వాత వాళ్ళ నాన్నతో ఇలా బైక్ రైడ్ పైన బయటికి వెళ్తున్నందుకు. ముందుగా మనకు ఒక బ్రిడ్జ్ వస్తుందండి, ఫలక్నుమా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి ఇదిగోండి ఇదే బ్రిడ్జ్. ఇక్కడ నుంచే మనం అండర్లోయింగ్ ఏరియాకి కిందికి వెళ్ళాలి. అసలు రోడ్స్ అన్నీ కూడా మంచిగా కట్టించిన తర్వాత అయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇలా మంచిగా సాఫీగా వెళ్ళిపోతున్నారు. ముందు ఇలా లేకుండే అసలు యాక్చువల్గా, ఇప్పుడు బాగా చేశారు. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలండి. ఇలా మనం రైట్ సైడ్ మళ్ళిన తర్వాత మనకు టెంపుల్ వచ్చేస్తుంది. కొంచెం ముందుకెళ్ళి పార్కింగ్ కోసం వెతుకుతున్నారు. ఈరోజు శుక్రవారం కాబట్టి జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. వామ్మో! లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆల్రెడీ మా తోటికోడలు నాకు కాల్ కూడా చేసి చెప్పింది, శక్తిపీఠకు సంబంధించిన మహాపూజ జరుగుతుంది అమ్మవారికని, అందుకోసమే ఈ జనమంతా. అయితే మా హస్బెండ్ అయితే పార్కింగ్ కోసం వెతుకుతున్నారు కానీ దొరకట్లేదని చెప్పేసి ఇలా అయితే మనం ఇక్కడ ఇరికిపోతాము, చాలా లేట్ అయిపోతుంది, బయట నుంచి దర్శనం చేసుకోమంటే నేను పూరి ఇద్దరం కూడా బయట నుంచి దర్శనం చేసుకున్నాము. ఇక ఇక్కడ నుంచి అయితే వేరే ఎక్కడైనా చూద్దామని చెప్పేసి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ అయిపోయాము. ఇలా మళ్ళీ చతిర్నాక దగ్గర ఉన్న బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నామండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే చెప్పట్లేదు. ఇక్కడనైతే మీకు ఒక లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ వస్తుంది. అదైతే చాలా ప్రత్యేకమైన గుడి, చిత్రగుప్తుని దేవాలయం. భారతదేశంలో రెండో టెంపుల్గా నిలుకుంది ఇక్కడ. యమలోకంలో ఉన్న చిత్రగుప్తునికి భూలోకంలో గుడి కట్టించారు. చాలా బాగుంటుంది కూడా ఆ గుడి. ఇక ఇదైతే లాల్ దర్వాజా సైడ్లో మనం వెళ్తున్నామండి. ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడి కనిపిస్తుంది కదా, ఇక్కడైనా కనీసం దర్శనం దొరుకుతుందంటే అది కూడా అవ్వలేదండి. చూడండి ఇక్కడ కూడా బంద్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము రమేష్ డిజిటల్ స్టూడియోకి వచ్చేసాము. ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పకుండా. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడే ఫ్యామిలీ పిక్ తీసుకున్నామండి. చాలా బాగా తీస్తారు పిక్చరైజేషన్ అంతా, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అంకుల్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకుంటున్నారు బ్యాక్ సైడ్. ఇక పూరి వాళ్ళ నాన్న కూడా కొంచెం రెడీ అవుతున్నారు. పూరి పాప కూడా హెయిర్ సెట్ చేసుకుంటుంది. రండి బంటును కూడా రెడీ చేస్తున్నారు మా ఆయన. ఇలా అందరం కలిసి ఫోటో తీసుకొని మళ్ళీ బ్యాక్ ఇంటికి వస్తుంటే అమ్మవారు మమ్మల్ని పిలిచింది అనుకున్నాం మేమైతే, ఎందుకంటే గుడి తలుపులు తెరిచేశారు. పర్లేదు గ్రిల్ అయితే బంద్ ఉంది కానీ మనమైతే కొబ్బరికాయ ఖచ్చితంగా కొడదామని మా ఆయన అంటే సరే అని బయట నుంచి ఇలా దర్శనం చేసుకొని అమ్మవారికి అయితే కొబ్బరికాయలు అన్నీ సమర్పించుకున్నాము. ఇక్కడ నేను పూలు సమర్పించుకుందాం అనుకున్నాను కానీ అది కుదరకపోయేసరికి గుడికి సంబంధించిన ఆయనే ఇక్కడ బయట కూడా చేయొచ్చమ్మా, ఈమె కూడా అమ్మవారే అని చెప్పేసి అంటే ఇక్కడైతే నేను అమ్మవారిని మొత్తం అలంకారం చేసుకున్నాను. ఎంత అందంగా ఉందో చూడండి అమ్మవారి విగ్రహం కదా. ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే మాత్రం అలానే చూడాలనిపిస్తుంది, ఎంతో అందంగా కనిపిస్తుంది అమ్మవారు. చూడండి సింహాలు, 5 సింహాల మధ్యలో అమ్మవారు కూర్చున్నట్టు ఇలా విగ్రహాన్ని అయితే నిర్వహించారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా సరస్వతి మాత రూపమే అనుకుంటాను, ఎందుకంటే చేతిలో మనకు అక్కడ వీణ కనబడుతుంది కదా. ఇంకోవైపు కూడా ఇక్కడ సరస్వతి దేవికి ఉంటే ఆమెకు కూడా అన్ని పూలన్నీ పెట్టుకున్నాము. ఇక మా హస్బెండ్ అయితే కొబ్బరికాయను సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకోవాలంట. పూరి అయితే అగరబత్తి కూడా వెలిగించి అమ్మవారికి చూపిస్తుంది. ఇంకోవైపు అక్కడ వెనకాల తొట్టెలో ఉంటుంది. ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే ఆ తొట్టెలో కూడా కట్టుకొని మనసులో అనుకుంటే జరుగుతాయంట. చూడండి ఎంత బాగా వీళ్ళిద్దరైతే అగరబత్తీలు వెలిగిస్తున్నారో, పూరి ఇంకా బంటు. తన అమ్మవారికి కూడా చూయించేస్తుంది, సింహవాహిని అమ్మవారికి. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొట్టమొదటిగా చేసుకోవాల్సిన గణపతి దర్శనం చిట్ట చివరకు దొరికింది. ఇక తర్వాత అయితే ఇంటి దగ్గర మేము ఇలా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము.
మేము ఇలా కలర్ పెయింట్ వేయించిన తర్వాత మా వాల్స్ అన్నీ బాగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ దిగాము 2-3 పిక్చర్స్. ఇక ఇది మా హాల్ రూమ్లో ఉన్న రాధాకృష్ణ బొమ్మ చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ మేము దిగామని చెప్పాను కదండి, ఇదే అండి ఆ పిక్చర్. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే బాగా చేసి ఇచ్చారు. ఇక మా మరిది వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళ కోసం అని అయితే బగారా రైస్ ఇంకా చికెన్ అయితే రెడీ చేశాను. చూడండి, మా స్పెషల్ గెస్ట్ కూడా వచ్చాడు ఈరోజు, ఆయు. వాడైతే చేతిని నాన్ స్టాప్ ఊపేస్తున్నాడు, వాడే కట్ చేస్తానని చెప్పేసి. చూడండి, 4 months కానీ ఎట్లా చూస్తున్నాడు చూడండి. మ్యాగీ కూడా కేక్ అస్సలు వదలట్లేదు చూడండి, అక్కడే కూర్చుంది. ఈ కేక్ని మాత్రం స్పాన్సర్ చేసింది ఆర్తి ఇంకా శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మా ఆయన ఫస్ట్గా నాకు బొట్టు పెట్టేశాడు. ఇక మా అన్న వద్దు వద్దు అంటుంటే ఆ పూల దండలన్నీ తీసుకొచ్చాడు. మేమిద్దరం అయితే ఒకరికొకరం షేర్ చేసుకున్నాము. మా లైఫ్ని కూడా మేము షేర్ చేసుకొని ఆల్మోస్ట్ 11 years గడిచిపోయింది. చూస్తూ ఉంటుంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మా ప్రేమ మాత్రం అలాగే ఉండిపోయింది. మా వారైతే నన్ను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటారండి. కానీ నా అన్ని బ్యాడ్ అండ్ గుడ్ సిచ్యువేషన్స్లో మా హస్బెండ్ నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. పిల్లలు కూడా మాకు చాలా ఎంతో లక్కీగా పుట్టారని చెప్పాలి. వాళ్ళిద్దరూ కూడా మాకు సపోర్టివ్గానే ఉంటారు. ఎప్పుడు చేస్తారు అల్లరి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి, అల్లరి అంటే పిల్లలు కాబట్టి వాళ్ళు చేస్తారు. బట్ మేమైతే భరిస్తూనే ఉన్నాము. భరించడం అంటే హ్యాపీగానే భరిస్తున్నాము. చూడండి, అందరి పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారో. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు మా డేని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అందరితో కలిసి. మనకు ముఖ్యం పిల్లలే కాబట్టి వాళ్ళతోనే కదా మన ఆనందం, కాబట్టి వాళ్ళకే ఇచ్చేసి కేక్ని అంతా కూడా వాళ్ళతో కట్ చేయించాము. వాళ్ళు ఆగట్లేదు అసలు, అందుకోసం అని చెప్పేసి ఒక 2 నిమిషాలు పక్కకు కూర్చుంటారంటే వెళ్ళనని కూడా అంటున్నారు వాళ్ళు ఎవరు కూడా. సో మా ఆయనే వాళ్ళందరినీ కాస్త నిదానంగా కిందికి జరిపి నాకైతే ఫస్ట్ కేక్ తినిపించారు. నేను కూడా ఆయనకి తినిపించిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇక స్పెషల్ ఫోటో వచ్చేసింది వాయుతో. ఇక ఇదైతే మా స్పెషల్ పిక్, ఎందుకంటే అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి. తర్వాత అయితే మా మరిది వాళ్ళతో, ఇక మా అమ్మ మా అన్నయ్యతో అందరితో కలిసి పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇలా అంతా ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. ఇక మా లైఫ్లో అయితే బంగారం అంటే మా పూరియే. తర్వాత మా బంటు కూడా మాకు చాలా లక్కీ. వాడైతే చాలా కష్టాల నుంచి పుట్టి మంచిగా ఎదిగినవాడు. ఇక మా ఫ్యామిలీలో అయితే మా మంచి కోరుకునేది అయితే ఎవరైనా ఉన్నారంటే మా ఆర్తి, మా శ్రీకాంత్. వాళ్ళు కూడా వచ్చినందుకు మేము చాలా హ్యాపీ. ఈ శారీని మాత్రం మా హస్బెండ్ బనారస్ నుంచి నాకు తీసుకొచ్చారు, అందుకోసమని ఈరోజే కట్టుకున్నాను నేను. మీకు మా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.